సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల పరిశోధనా కేంద్రంలో తేనెటీగల పెంపకంపై శిక్షణా కేంద్రం ఏర్పాటైంది. పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు, తేనె తయారీ, ఉప ఉత్పత్తుల తయారీ వంటి వాటిపై శిక్షణ అందించనున్నారు. విద్యార్థులతో పాటు తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులకు, ఔత్సాహిక యువతకు అవకాశం కల్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. తేనె పరిశ్రమ కొత్తగా పెట్టుకునే వారికి ఉచిత శిక్షణతో పాటు సాధారణ రుసుముతో నిల్వ చేసుకునే సదుపాయం వంటివి కల్పిస్తున్నామని వివరించారు. మేము ఇంటిగ్రేటెడ్ బీకీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ లాగా మేము ప్రమోట్ చేస్తున్నాము. ఇన్ ఎడిషన్ టు దిస్ పాలినేషన్ సపోర్ట్, దీంతో పాటుగా మనకి అడిషనల్గా అన్ని బీ హై ప్రోడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. పాలెన్, ప్రపోలిస్, బీ వినమ్, రాయల్ జెల్లీ ఇవన్నీ కూడా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి దాని మీద మేము అవగాహన కల్పిస్తాము. ట్రైనింగ్స్ కూడా ఇస్తాము. మామూలుగా సైంటిఫిక్ బీకీపింగ్ మీద ఇస్తాము 7 days ట్రైనింగ్. దాంతోపాటుగా ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, క్వీన్ బీ బ్రీడింగ్ ఎలా చేయాలి, ఈ హై వాల్యూ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వీటన్నిటి మీద మేము కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటుంది మన దగ్గర. మన దగ్గర హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ NBHM స్కీమ్, నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్ స్కీమ్ కింద వచ్చింది. నేషనల్ బీ బోర్డ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మనం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీకీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ కింద క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. అంటే ఈ రాణి ఈగని మంచి క్వాలిటీ ఉన్న హెల్దీ క్వీన్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని, సెలెక్షన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండాలి అంటే మనకు కావాల్సిన డామినెంట్ ట్రేట్స్ అన్నీ సెలెక్ట్ చేసామంటే డిసీజ్ రెసిస్టెంట్ క్వీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే లెస్ ఫార్మింగ్ కెపాసిటీ ఉన్న క్వీన్ని, కాలనీని సెలెక్ట్ చేసుకుని దాని నుంచి బ్రీడింగ్ చేస్తాము. ఇప్పటివరకు మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ గ్రాఫ్టింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నారు. మన దగ్గర నో గ్రాఫ్టింగ్, వితౌట్ గ్రాఫ్టింగ్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. 10 metric tons కెపాసిటీ ఉన్నది హనీ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అది అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వితిన్ 1 month ఇది ఫంక్షనల్ అయిపోతుంది. స్టోరేజ్ ఫెసిలిటీ కూడా, అంటే మా హనీకి మార్కెట్ లేనప్పుడు మీరు ఇక్కడ అంటే స్టోరేజింగ్ టెంపరేచర్స్ నాట్ ఓన్లీ ఫర్ హనీ, అదర్ బీ హై ప్రోడక్ట్స్ కూడా మీరు మా దగ్గరకు వచ్చి స్టోర్ చేసుకోవచ్చు. వీల్ ఛార్జ్ నామినల్ ఛార్జెస్ ఉంటుంది అంతే. ఎనీ స్టేక్ హోల్డర్, స్టూడెంట్ అవ్వచ్చు, ఫార్మర్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, ఎవరైనా, ఏజ్ లిమిట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చాలు వాళ్ళకి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి విల్ గివ్ అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాము. 7 days ట్రైనింగ్ ఉంటుంది, అన్నీ ఫ్రీయే. అంటే మేము టెక్నికల్ సపోర్ట్ అన్ని రకాలుగా ఎలా స్టార్ట్ చేయాలి, దాని మీద ఉన్న అవగాహన, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా అధిగమించాలి. ఇంకా అంటే ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ మీరు కొనుక్కోవాలనుకోండి లక్షల్లో అవుతుంది. మీకు అంత అంటే ఇండివిజువల్గా అంత ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మా దగ్గర పెడతారు. సో మీరు వచ్చి ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో పెడుతున్నాం. ఎందుకంటే మాది గవర్నమెంట్ అంటే సెక్యూర్డ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా రావచ్చు, తెలంగాణ నుంచి కానీ పక్క స్టేట్ నుంచి అయినా కానీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. ఇది ఫస్ట్ IBDC ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ. మా దగ్గర హనీ టెస్టింగ్, మినీ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు అడల్ట్రేషన్ అవుతుంది, అంటే డిమాండ్ ఎక్కువ అయ్యేసరికి, ప్రొడక్షన్ అనుకున్నంతగా లేకపోయేసరికి అడల్ట్రేషన్ చేస్తున్నారు. అంటే హనీ బీ వచ్చేసి నెక్టార్ నుంచి తీసుకొచ్చి దాన్ని హనీ తయారు చేస్తుంది. ప్లాంట్స్లో దొరికే నెక్టార్, మకరందం నుంచి పుప్పడి తిని. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్టార్కి బదులుగా షుగర్ ఫీడింగ్ ఇచ్చేస్తున్నారు, షుగర్ సిరప్ ఇస్తున్నారు. అంటే నెక్టార్లో ఉన్న న్యాచురల్ వైటమిన్స్, మినరల్స్ అవి కాకుండా ఆర్టిఫిషియల్ షుగర్ సిరప్ నుంచి హనీ తయారు చేస్తుంది. అంటే ఇన్వర్టేజ్ అండ్ డయాస్టేజ్ ఎంజైమ్ని మిక్స్ చేసి అది ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసి అది హనీ సీల్ చేస్తుంది అన్నమాట బీ హై బాక్స్లో. నెక్టార్ బదులు వీళ్ళు హనీ ఫీడ్, షుగర్ ఫీడ్ ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ పడిపోతుంది. కానీ దాన్ని మామూలుగా మనం ఎవరు బయటికి చెప్పలేము, టెస్ట్ చేస్తేనే చెప్పగలం అనమాట. దాంట్లో షుగర్స్ ఎలా ఉన్నాయి, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ రేషియో ఎంత ఉండాలి, దాని మాయిశ్చర్ కంటెంట్, దాని పారామీటర్స్, ఫిజికల్ అండ్ కెమికల్ పారామీటర్స్ ఎలా ఉండాలి అన్నీ మేము ఇక్కడ టెస్ట్ చేస్తాము. ఎవరికైనా హనీ డౌట్ ఉంటే టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే ఆ బ్యాచ్ వరకు దే కెన్ గెట్ ద శాంపుల్. 250 grams ఒక హనీ శాంపుల్ తీసుకొచ్చి మా దగ్గర ఇస్తే మేము టెస్ట్ చేసి కూడా సర్టిఫికేట్ ఇస్తాము ఇక్కడ.